ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పాటయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఏపీని కాదనుకుని వెళ్లిపోయిన పరిశ్రమలు మరోసారి రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. పరిశ్రమలతో పాటు ఐటీ హబ్ను సైతం నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్న చంద్రబాబు విశాఖను ఐటీ కేంద్రంగా మలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ సర్కారు కృషితో విశాఖలో ఐటీ అభివృద్ధి ఊపందుకుంది. వైజాగ్లో రాబోతున్న పలు ప్రాజెక్టులతో ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో విశాఖ మాస్టర్ ప్లాన్పై సీఎం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. విశాఖ అభివృద్ధి మీద స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఐటీ అభివృద్ధితో పాటు పలు ప్రాజెక్టులు ఇక్కడ విశాఖపట్నం వైపు వచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో సీఎం స్పెషల్ ఆదేశాలు ఇచ్చేశారు. విశాఖ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది దశ నిర్దేశం చేసేశారు. మరి రానున్న రోజుల్లో విశాఖపట్నం ఎలా ఉండబోతుంది? స్పెషల్ రిపోర్ట్ నేను మీకు అందించబోతున్నాను. మీ అనురాధ. ఇన్వెస్టర్ల చూపు విశాఖ వైపు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం వైజాగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎస్ఐపిబి సమావేశంలో విశాఖ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి అనే దానిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. విశాఖలో కొత్తగా 4 ఐటీ కంపెనీలు ఇతర ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిఫీ టెక్నాలజీస్ 2 ప్రాజెక్టులుగా విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. మొదటగా 14,000 కోట్లతో ఫస్ట్ ఫేజ్, మరో 15,000 కోట్లతో సెకండ్ ఫేజ్లో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పన చేయనున్నారు. మరోవైపు విశాఖ కేంద్రంగా మధురవాడలో సత్వ డెవలపర్స్ 1,500 కోట్లు పెట్టుబడి పెట్టి 25,000 మందికి ఉపాధి కల్పన చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని కంపెనీలు మినీ స్మార్ట్ టెక్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో అదానీ డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని ఐటీ సంస్థలు విశాఖ వైపు ఆసక్తిగా ఉన్నాయి. విశాఖపట్నం అందరికీ కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదేమో కానీ ఇస్ ద 9th రిచెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ బై జీడిపి అండి. అంటే 6 మెట్రోలు, ఈ బాంబే, ఢిల్లీ, చెన్నై, కలకటా, ఈ మెట్రోస్ హైదరాబాద్ తర్వాత ఓన్లీ అహ్మదాబాద్, పూణే అండ్ సూరత్ మనకి 6 తర్వాత 10లో ఈ 4 సిటీసే ఉన్నాయండి. సో విశాఖపట్నం ఇండియాలోనే ఇస్ ఇన్ ద టాప్ 9 and 10. ఒక సంవత్సరం 9 ఉంటుంది, ఒక రోజు 10 ఉంటుంది. నీతి ఆయోగ్ కూడా మీరు చూస్తే లేటెస్ట్ డెవలప్మెంట్ వెరీ బిగ్ ఎకనామిక్ కారిడార్, లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ఏరియాని ప్రాంతాన్ని డెవలప్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈస్ డ్రాయింగ్ ప్లాన్స్ నీతి ఆయోగ్ ద్వారా. స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హెస్ డ్రాన్ వెరీ గుడ్ ప్లాన్స్. ఈ ఇద్దరు కూటమి ప్రభుత్వం కలిసి ఉండటం వల్ల సెంట్రల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్కి వస్తున్నాయి. వాళ్ళు అడ్డు పెట్టకుండా కూడా క్లియర్ చేస్తానండి. దట్స్ అ బిగ్ బూస్ట్. ఇది కాకుండా గూగుల్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, యూఎస్ తర్వాత వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడతామని. తర్లువాడ దగ్గర, అక్కడ ఆనందపురం దగ్గర ల్యాండ్ కూడా రెడీ చేసాం. $4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అండి. 1 బిలియన్ అంటే 8,500 కోట్లు అండి. అంటే 35,000 కోట్లు పెట్టి ఒక డేటా సెంటర్ దే ఆర్ ప్లానింగ్ టు సెటప్ దేర్. గూగుల్ ఇట్ ఇఫ్ టీసీఎస్ ఈస్ కమింగ్ ఇన్, కాగ్నిజెంట్ ఈస్ కమింగ్ ఇన్, గూగుల్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిందండి. ఇవన్నీ గ్రౌండ్ అవుతాక మేబీ 2 years పట్టచ్చు. మీరు అడగొచ్చు, రేపు పొద్దున ఇంకా రాలేదు. ఇవన్నీ మరి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. అదానీ డేటా సెంటర్ కూడా చూస్తే 1,00,000 కోట్లు పెట్టుబడి, తర్వాత 35,000 కోట్లు రివైజ్ చేశారు. అది మన వరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లాగా ఆగిపోయిందండి అదానీ డేటా సెంటర్. ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. సో అదానీ డేటా సెంటర్ కూడా విల్ బి ఫాస్ట్ ట్రాక్. అది కూడా 30,000-40,000 కోట్ల ప్రాజెక్టులు. సో ఐటీలోనే మీరు చూస్తే అదానీ అండ్ గూగుల్తో ఇంచుమించు అదో 35,000-40,000, ఇదో 35,000-40,000, అంటే 80,000 కోట్లు ఒట్టిన్ 2 డేటా సెంటర్స్. దీనికి కావాల్సిన రెన్యూబుల్ పవర్ కూడా మన ఆంధ్రాలోనే కొంటారండి. సో రెన్యూబుల్ ఎనర్జీలో కూడా ఆంధ్రాలో మన ఎన్హెచ్పిసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏపీ జెన్కో కలిపి 1,00,000 కోట్లు పెట్టి దే ఆర్ సెటింగ్ అప్ ఎ న్యూ సోలార్ ఎనర్జీ ప్లాంట్. ఇండో సోలార్ అని చెప్పి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని, నవేగా ఇంజనీరింగ్ కంపెనీ అని, ఇంకో ఎన్ని వేరియస్ గ్రీన్ కో అని, ఈ పంప్డ్ స్టోరేజ్లోని గ్రీన్ ఎనర్జీలోని సోలార్ అండ్ విండ్లో 3,00,000 కోట్ల పెట్టుబడులు have been committed and MOUs have been signed with the government of Andhra Pradesh. క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసి వాళ్ళ ల్యాండ్ ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. 3,00,000 కోట్లు. ఏపీలో పెట్టుబడులు పెట్టనున్న ఇన్వెస్టర్ ముఖ్యంగా విశాఖపట్నం వైపు చూస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి ఐటీ సంస్థలు వచ్చిన నేపథ్యంలో మరోవైపు చూస్తే కనుక మరొక 4 ప్రాజెక్టులు 1,000 కోట్ల పెట్టుబడితో మరి వేలాది మందికి ఉపాధి కల్పన కోసం సిద్ధమైపోతున్నాయి. భీమిలి, మధురవాడ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ఐటీ అభివృద్ధితో పాటు ఇతర అనుబంధ ప్రాజెక్టులు కూడా భారీ ఎత్తున రానున్నాయి. విశాఖలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకురానుంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తుంది. మరికొన్ని నెలల్లో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది.
దీంతో రహదారుల విస్తరణ, హోటల్స్, మాల్స్కి సైతం పెద్దపీట వేస్తుంది. దీంతో పాటు పూణే, బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రాకుండా దృష్టి సారించింది. మెట్రో డబుల్ డెక్కర్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ పూర్తయితే విశాఖ గ్రోత్ రేటు దేశంలోని నెంబర్ 1 నగరాల జాబితాలోకి చేరుతుందనడంలో అతిశయోక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ ఏదంటే డ్రైవ్ టూరిజంని ఒక ఇండస్ట్రీ కింద డిక్లేర్ చేయడం అనేది ఒక మేజర్ ఆస్పెక్ట్ అమ్మా. ఈరోజు ఇప్పుడు అట్మాస్ఫియర్ కానీ ఏ పెద్ద పెద్ద గ్రూప్స్ రావడానికి కారణం ఏంటంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అమ్మా. అంటే డిఫరెంట్ కాన్క్లేవ్స్ పెట్టి ప్రతి కాన్క్లేవ్లో మనకి ఇన్వెస్ట్మెంట్ వస్తేనే మనకి ఈ ఒక ఏరియా మనకి గ్రోత్ వస్తుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మనకి బిజినెస్ ట్రావెల్ అయితే చాలా ఎక్కువ పెరుగుతుందమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే ఐటీ డ్రివెన్ అవుతుందో ఈ యొక్క ఏరియా అంతా ఆటోమేటిక్గా మనకి వీ రిక్వైర్ మోర్ ఫ్లైట్స్. అంటే ఇప్పుడు పూణే అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో ఉండేది, ఇప్పుడు అది లేదు. ఆ సెక్టర్ ఏంటంటే మనకి ఐటీకి మనకి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పూణే, భువనేశ్వర్, క్యాల్కటా, ముంబై మనకి మోస్ట్ ఫోకస్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ ఫర్ ఐటీ. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి పొద్దున్న సాయంత్రం ఫ్లైట్లు ఉంటాయి, కానీ మనకి మధ్యలో రావాల్సిన ఢిల్లీ నుంచి ఫ్లైట్ రావట్లేదు, అలాగే బాంబే నుంచి రావట్లేదు, అలాగే చెన్నై నుంచి రావట్లేదు. ఈ హబ్స్ అన్ని ఏంటంటే మనకి మార్నింగ్ 2 ఫ్లైట్స్, ఆఫ్టర్నూన్ ఒక ఫ్లైట్, ఈవినింగ్ ఒక ఫ్లైట్, లేట్ నైట్ ఫ్లైట్ వస్తేనే ఈ సర్క్యులేషన్ ఆఫ్ టూరిజం పెరుగుతుందమ్మా. అంటే బిజినెస్ ట్రావెల్ అవని, ఐటీకి వచ్చేవాళ్ళమని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ముందు మెయిన్ ఐటీ వాళ్ళందరూ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవాలనుకుంటారు. వాళ్ళు కొంతమంది ఏంటంటే 2 days మీటింగ్ వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాంబే లాంటి ఏరియాలో పొద్దున్నే 6 o'clock ఫ్లైట్ తీసుకోవడం చాలా ఇంపాసిబుల్ ఫ్యాక్టర్ అమ్మ. ఏంటంటే వాళ్ళు 2 hours 3 hours బయలుదేరు. సో దే విల్ లుక్ అట్ 12 o'clock ఫ్లైట్. సో వాళ్ళు ఇక్కడ వచ్చి 2 o'clock వచ్చి మీటింగ్లు పెట్టుకొని ఈ నైట్ ఉండి నెక్స్ట్ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తారు. సో ఈ యొక్క ఫోకస్డ్ యాంగిల్లో ఫ్లైట్స్ అనేది మనకి ఐటీ హబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఇంపార్టెంట్, మెట్రోస్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనకి పిల్గ్రిమేజ్ కూడా మనకి వారణాసి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. కొచ్చిన్ అది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ మనకి. ఈ రెండు మనకి డైరెక్ట్ మళ్ళీ అలాగే గ్యాంగ్టాక్కి అంటే మనకి బాగ్డోగ్రా అనే ఎయిర్పోర్ట్కి అక్కడికి చేస్తే ఏంటంటే మన కనెక్షన్కి నార్త్ ఈస్ట్కి అంతా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అమ్మ. ఢిల్లీలో కూడా ఇక్కడ మనకి వెళ్ళేప్పుడు 12 o'clock ఫస్ట్ ఫ్లైట్ అవుతుంది, 11 o'clock. మనకి ఇక్కడ ఒక 3 flights ఆర్జిన్ చేస్తే నైట్ పార్కింగ్ చేసుకుని, అంటే ఒకటి బాంబేకి, ఒకటి ఢిల్లీకి, ఒకటి క్యాల్కటాకి, ఒకటి బెంగళూరుకి పెడితే మార్నింగ్ మనకి టోటల్ ఇండియా మనం కనెక్ట్ అయిపోతామా. బై 10 o'clock వెళ్ళిపోతాం. విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధితో పాటు పలు ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో భవిష్యత్తులో విశాఖపట్నంలో మౌలిక వసతుల కల్పనతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండాలని ప్రత్యేక ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఇప్పటికే 6 lanes హైవేస్, అలాగే కనెక్టివిటీ రోడ్స్, డబుల్ డెక్కర్ మెట్రోస్ లాంటి ప్రాజెక్టులను కూడా ప్రతిపాదించింది. మరి అవన్నీ కనుక వస్తే కనుక విశాఖపట్నం రానున్న రోజుల్లో ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాది అనడంలో అతిశయోక్తి లేదు. వీడియో ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.